యొక్క అనుభవాన్ని మనకి క్రోడీకరించి మనల్ని ఉచ్చరించేలా వాటిని ప్రసంగించాలి. ప్రసంగాలు ఉంటాయి, విందామండి, తరిద్దాం. తదుపరిగా జాతీయ బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు మరి కన్వీనర్ శ్రీమతి వై నూకానమ్మ గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు అలాగే మంచి ప్రసంగాలతో ఈ ప్రాంత ప్రజలందరినీ ఊరూతొలగించినటువంటి లీడర్ మన ప్రభు గారికి, ప్రభు కుమార్ గారికి, అలాగే ఈనాటి ముఖ్య అతిథి మా అందరి రథసారథి, మనందరి రథసారథి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున బీసీల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారం సాధించడమే ప్రధాన ఎజెండాగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి బీసీల హక్కుల కోసం, బీసీలకు రావాల్సిన వాటాల కోసం అలుపెరగని పోరాటం చేస్తూ 100 నియోజకవర్గాలను ఎంచుకొని ఈరోజు పొద్దుటూరులో అడుగుపెట్టినటువంటి మనందరి నాయకుడు డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్ గారికి, అలాగే గౌరవ పెద్దలు కొన్ని సంవత్సరాలుగా అతని జీవిత కాలం మొత్తం కూడా బీసీల కోసం కొట్లాడుతూ ఎన్నో ఫలాలను సాధించడంలో తన వంతు కృషి చేసినటువంటి డాక్టర్ లక్ష్మీ నరసింహారావు గారికి, లక్ష్మీ నరసయ్య గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సోదరులు నాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసినటువంటి రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు కనశెట్టి లక్ష్మణరావు గారికి, అలాగే ఉపాధ్యక్షులు దుర్గారావు గారికి, అలాగే ప్రముఖ అడ్వకేట్ మా సోదరి సరళాదేవి గారికి, తను చాలా మంచి ప్రసంగం అందించారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి మా వంతు కూడా నేను అన్న ఇద్దరం కూడా తోడుగా ఉండి మిమ్మల్ని ఇక్కడ ఎమ్మెల్యేగా ముందుకు పంపించడానికి మా సహాయ సహకారాలు ఉంటాయమ్మా. ధన్యవాదాలు తనకు కూడా తెలియజేస్తూ, అలాగే మరొక ముఖ్య నేత మాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేస్తూ అన్ని జిల్లాల్లో కూడా మాకు తోడుగా, అండగా, సపోర్ట్గా ఉంటూ మంచి మనసుతో రిటైర్ అయ్యి ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఇక్కడ నేను కూడా బీసీల కోసం ఏదో ఒకటి సాధించాలి, కొట్లాడాలి, బీసీల బతుకులు మార్చడంలో, బీసీల జీవితాలలో వెలుగులు నింపడంలో భాగస్వామిని అవ్వాలనే ఒక మంచి మనసుతో మాతో పాటు ప్రయాణం చేస్తూ ఈరోజు రాష్ట్ర సెక్రటరీ జనరల్గా మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి అన్న, అలాగే ఈ జిల్లా కన్వీనర్ అయినటువంటి వెంకట రమణరాజు గారు, అలాగే తన బృందం మొత్తానికి కూడా తన తోటి సహచరులు కత్తి విజయ్ గారు, అలాగే రాజశేఖర్ గారు, పేర్లన్నీ చెప్పలేకపోతున్నాను అన్నయ్య ఏమనుకోవద్దు. అలాగే కడప జిల్లాలో ఈ రోజున మీ అందరితో కలిసి మీ అందరితో మేము మాట్లాడుతున్నాము అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆయనే జమ్మలమడుగు గురుమూర్తన్న. ఆయన అనేక మందిని మా సంక్షేమ సంఘానికి ఈ రాజుగారు కానీ, ఈ జిల్లా అధ్యక్షుడు కానీ అనేక మందిని మాకు పరిచయం చేసి ఉద్యమాన్ని ముందుకు పంపించడంలో సహకరించినటువంటి సోదరులు మా అన్న జమ్మలమడుగు గురుమూర్తి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళలలో మొదటి నుంచి నేను ఉద్యమంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాల నుంచి నాకు ఒక అమ్మగా, ఒక సోదరిగా తోడుంటూ అన్ని జిల్లాలు నాతో పాటు ప్రయాణం చేస్తూ మహిళా ఉద్యమాన్ని ముందుకు వెళ్ళడంలో తన వంతు కృషి చేస్తూ మంచి దీవెనలు అందిస్తూ సపోర్టుగా ఉండేటువంటి మా అమ్మ సుభాన్వి గారికి, అలాగే రెడ్డి గారికి, సోదరుడు నాగయ్య గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చూసినా సరే బీసీలని వాడుకొని ఫస్ట్ ఎన్నికల్లో మీకు ఏవో పథకాలు ఇస్తాం, సంక్షేమం ఇస్తాం, అభివృద్ధి ఇస్తాం, మీకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తామనే ఆస్తులు చూపించి ఆ బీసీలందరితో ఓట్లు వేయించుకొని బీసీలని వాడుకొని ఆ తర్వాత వాళ్ళు అధికారం సాధించిన తర్వాత కోరలో కరేపాకులాగా పక్కన తీసి పెట్టుతున్నటువంటి నైజం. అలాంటి నైజంని మార్చడం కోసం నేను అది ఒక రాజకీయ పార్టీ అని చెప్పను, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అన్ని అగ్రకుల పార్టీ
ఎన్నికలు అయిపోయిన తర్వాత కూరలో కరేపాకులాగా తీసి పక్కన పెట్టి ఏవో చిన్న చిన్న పదవులు, గౌరవాలు లేనటువంటి పదవులు, ఇన్కమ్ ఆదాయం లేనటువంటి పదవులు ఇస్తున్నారు. తద్వారా బీసీలు అందరూ నష్టపోతున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బీసీలు సగభాగం ఉన్నాం. 58% ఉన్నాం. 3 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఉన్నారన్నది వాస్తవం. అంటే ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా లేదా అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లే ముఖ్య కారణం అని తెలిసి బీసీలకి తైలాలు మాత్రమే ఇస్తున్నారు. రాజ్యాధికారంలో వాటా కల్పించట్లేదు. ఆ రాజ్యాధికారంలో వాటా కల్పించాలని మీకు రావాల్సినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకు దగ్గర చేయాలనే ఏకైక ఆశయంతో మన నాయకుడు మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్ గారు ఈ రాష్ట్రంలో ఒక రథయాత్రని ఏర్పాటు చేసి సుమారుగా బీసీలు బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి 100 నియోజకవర్గాలను ఎంచుకొని 93 నియోజకవర్గాలు పూర్తి చేసుకొని 94వ నియోజకవర్గంగా ఈరోజు పొద్దుటూరులోకి అడుగుపెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా భారీ స్పందన వస్తుంది. బీసీలందరూ కూడా మహిళలు, విద్యార్థులు, యువత, లాయర్లు, జడ్జెస్, పోలీసులు అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రంగంలో చూసినా బీసీలే సగభాగం ఉంటారు. అది ఉద్యోగ రంగం అవ్వచ్చు, విద్యా రంగం అవ్వచ్చు, కార్మిక కర్షక ఏ రంగంలో అయినా సరే బీసీలే సగభాగం ఉంటారు. ఖచ్చితంగా మా బ్రతుకులు మార్చడానికి వచ్చే నాయకులు వచ్చారు అని చెప్పి ఘనంగా స్వాగతం పలికి పంపిస్తున్నారు. మన రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి చోట కూడా బీసీలకు ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలన్నిటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ రాజకీయ పార్టీలకి ప్రమోట్ చేయడానికి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, అలాగే మంత్రులుగా మీ అందరినీ చూడాలని, అలాగే సర్పంచులుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా చూడాలనే ఏకైక ఆశయంతో ఏ స్వార్థం లేకుండా కుల, మత, ప్రాంతీయ పార్టీ భేదం లేకుండా బడుగుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఏకైక ఆశయంతో రథయాత్ర చేస్తూ ఈరోజు పొద్దుటూరుకి రావడం జరిగింది. 94